My dear students, today we are going to discuss cardiac muscle. That is the day 17 schedule. In the second chapter, this is the cardiac muscle is present. It is very important question for 4 marks. We are going to discuss the cardiac muscle. Hridaya Kandaramu antaru Telugulo. There is a striped and involuntary muscle. Striped and involuntary muscle. Striped is nothing but the dark and light bands like the skeletal muscle. It also has dark and light bands alternately arranged. Hence, it is a striped muscle. And the skeletal muscle is voluntary muscle. It is under our control, but it is involuntary muscle. Our heart, so it shows the beats. It has beats are performed by our heart. Beats are performed by our heart. That beats are due to our heart is myogenic heart. It is not under our control. So without any external stimuli, there is a heart which undergoes the contractions and relaxations. Contractions and relaxations takes place. So రేకిత మరియు అనియంత్రిత కండరము. రేకిత కండరము అనగా దీనిలో ఇక్కడ చూసినట్లయితే నిష్కాంతి కాంతి పట్టీలు అనేటటువంటివి ఒకదాని తర్వాత ఒకటి అమర్చబడి ఉంటాయి. కాబట్టి వాటిని దాని అటువంటి కండరాన్ని రేకిత కండరము అని, నిన్న చెప్పుకున్నటువంటి అస్థి కండరం లాగానే ఇది కూడా రేకిత కండరమే. అదేవిధంగా ఇది అనియంత్రిత కండరము. అనియంత్రిత కండరము అనగా కండరము మన ఆధీనములో ఉండదు. అంటే హార్ట్ అనేటటువంటిది బీట్స్. సో ఇక్కడ సంకోచం మరియు సడలికలు అనేటటువంటి జరిగేటప్పుడు ఆ సడలికలు సంకోచాలు అనేటటువంటివి మనకి తెలియకుండానే జరుగుతూ ఉంటాయి. హార్ట్ ఇట్ ఈస్ ఫైండ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ వర్టిబ్రేట్స్. ఎక్కడ ఉంటుంది ఇది? సో ఈ సకశేరుకాల హృదయంలో మయోకార్డియంలో ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద హార్ట్ ఆఫ్ వర్టిబ్రేట్స్, మయోకార్డియం ఆఫ్ హార్ట్. ఓకే, షార్ట్ సిలిండ్రికల్ మోనోన్యూక్లియేట్ ఆర్ బైన్యూక్లియేట్ సెల్స్. పొట్టిగా మరియు స్తూపాకారంగా ఒకటి లేదా రెండు కేంద్రకాలతో ఉంటాయి. అదేవిధంగా దీస్ ఆర్ ద dark lines which are present in the muscle cell. They are the intercalated discs. They are useful for acts as ion channels as well as the gap junctions. So like that these intercalated discs acts as a cellular junctions, synapse, okay, or gap junctions. సో దే రిక్త సందులు అని అనవచ్చు. అంతర సందాయక చక్రికలను కలిగి ఉండడమే హృదయ కండరం యొక్క ప్రాముఖ్యత. సో ద ఇంపార్టెన్స్ ఆఫ్ కార్డియాక్ మజిల్, ఇట్ హ్యాస్ ఇంటర్కలేటెడ్ డిస్క్స్. అదేవిధంగా ఇట్ ఈస్ హైలీ రెసిస్టెంట్ టు ఫ్యాటిగ్. సో దెర్ ఈస్ నో ఫ్యాటిగ్ ఎట్ ఆల్ బికాస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ సార్కోజోమ్స్. మోర్ నెంబర్ ఆఫ్ సార్కోజోమ్స్ అండ్ ఆక్సిజన్ స్టోరింగ్ your myoglobin is present. Muscle protein is myoglobin is present in the cardiac muscle cell. Because of that, it doesn't undergo fatigue very easily. For example, you take the skeletal muscle, it easily undergoes fatigue. మనకు అలసట అనేటటువంటిది వస్తుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పని చేసినట్లయితే స్కెలిటల్ మజిల్ ఈజీగా అలసటకు గురవుతుంది. కానీ హృదయ కండరము అనేటటువంటి దెర్ ఈస్ నో ఫ్యాటిగ్ ఎట్ ఆల్. ఇట్ డజంట్ అండర్గో ఫ్యాటిగ్, వెరీ రెసిస్టెంట్ టు ద fatigue because of the presence of sarcosomes, that is the mitochondria are more in number and oxygen storing myoglobin is present. Because of that, it doesn't undergo fatigue very easily. ఓకే, హృదయ కండరము గ్లానికి లోను కాదు. ఎందువలన అనగా ఎక్కువ సంఖ్యలో సార్కోజోములను అంటే మైటోకాండ్రియాలు మజిల్ కండరంలో ఉంటే వాటిని సార్కోజోములు అంటారని ఆల్రెడీ మెన్షన్ చేశాను. మయోగ్లోబిన్ వర్ణకాన్ని కలిగి ఉంటాయి. ఈ మయోగ్లోబిన్ అనేటటువంటిది ఇక్కడ ఆక్సిజన్ అనేటటువంటిది ఎక్కువ వాయు సహిత శ్వాసక్రియను జరుపుతూ మయోగ్లోబిన్ అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఆక్సిజన్ అండ్ కంటిన్యూస్ ఆక్సిజనేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ద హార్ట్ సెల్స్, ఇన్ ద cardiac muscle cells. That is about the cardiac muscle. Very important for the 4 marks, my dear students. I will give the time for you. So note these points and easily you can write. Here the intercalated discs and the synapses, gap junctions are there. These are branch. They are attached to one another and they act as a syncytium. ఒక యూనిట్ లాగా కదులుతూ ఉంటాయి ఈ సెల్స్ అన్ని. ఒక యూనిట్, సిన్సీషియం అని అంటారు.
సో ఒక యూనిట్ లాగా కదలిక అనేటటువంటిది చూపించడం అనేటటువంటిది. సో దెర్ ఈస్ ఏ కోఆర్డినేషన్ ఇన్ బిట్వీన్ ద వన్ సెల్ టు అదర్ సెల్. సమన్వయంగా పనిచేస్తూ ఉంటాయి, ఒకదానికొకటి ఒక కణానికి ఇంకొక కణము అనుసంధానించబడి ఉండడము అనేటటువంటి సమన్వయంతో పనిచేస్తూ ఉంటుంది. సో దిస్ ఇస్ అబౌట్ ద హృదయ కండరము, దట్ ఈస్ కార్డియాక్ మజిల్. మై డియర్ స్టూడెంట్స్, ఐ విల్ గివ్ టైమ్ ఫర్ యూ టు నోట్ ద these points, very important points. మజిల్ ఏదైతే ఉందో ఈ మజిల్ని మనము స్కెలిటల్ మజిల్లో ఉంచగలిగితే, ఇఫ్ యూ ఇంప్లాంట్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ which has the cardiac muscle, if you implant in the skeletal muscle, what will happen? That's my question. What I am asking, you have to understand, my dear students. If you imagine this muscle, the characteristic feature, that is, it doesn't undergo fatigue, it is very resistant fatigue. If you implant this characteristic feature in the skeletal muscle, so we can work very easily, there is no fatigue at all. What happens if you implant this characteristic feature in the skeletal muscle? That is my question. That's my doubt also. If we implant that, what happens to our skeletal muscle? Can you answer? If you answer in the comment box, or otherwise in the WhatsApp group, you have to respond. My dear students, note down these points. It's very important points. 1 2 3 4 5 6 points are there. తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా రేఖిత మరియు అనియంత్రిత కండరము, సకశేరుకాల హృదయంలోని మయోకార్డియంలో ఉంటాయి. 1 లేదా 2 కేంద్రకాలతో పొట్టిగా స్తూపాకారంగా ఉంటాయి. ఈ కణాలు అంతర సముదాయక చక్రికలను కలిగి ఉంటాయి. హృదయ కండరము గ్లానికి లోని కాదు, అంటే ఎటువంటి అలసటికి లోను కాదు. ఎందువలన అంటే ఎక్కువ సంఖ్యలో సార్కోజోములను కలిగి ఉండి మయోగ్లోబిన్ వర్ణకాన్ని కలిగి ఉంటుంది కాబట్టి. This is about the cardiac muscle. I hope all of you understand. Okay, my dear students, I am signing off.